క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఎదుటి టీమ్స్తో గొడవలు పడుతూ ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రపంచమంతా అసహించుకునే జట్టు ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్ జట్టు మాత్రమే. ఇండియన్ ప్లేయర్స్తో, శ్రీలంకన్ ప్లేయర్స్తో మాత్రమే కాకుండా ఎంపైర్లతో కూడా గొడవ పెట్టుకునే చరిత్ర వీళ్ళది. ఆఖరికి వీళ్ళు క్రికెట్లో కింగ్ అయిన మహేంద్ర సింగ్ ధోనిని కూడా రెచ్చగొట్టారు. కానీ పెట్టుకుంది వీళ్ళ బాప్తో అని ఈ పిల్ల బచ్చాగాళ్లకు కొంచెం లేటుగా అర్థమైంది. బంగ్లాదేశీయులకు గెలవడానికి 3 బంతుల్లో 2 రన్స్ కావాలి. ఇంకా గెలవకముందే గెలిచినట్టు రెచ్చిపోయి నాగిన్ డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు పెట్టుకుంది మామూలు కెప్టెన్తో కాదని వీళ్లకు ఆ రోజే అర్థమైందనుకుంటా. ఈ స్టోరీ 2016 T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్లోనిది. ఏ దేశానికైతే మనం పాకిస్తాన్ నుండి స్వతంత్రం ఇచ్చామో అదే దేశం మన ముందు ఇప్పుడు రెచ్చిపోతుంది. ఆ యుద్ధంలో 93,000 పాకిస్తానీ సైనికులు మన దేశ వీర సైనికుల ముందు లొంగిపోయారు. కొంతమంది చరిత్రహీనులకు మనం ఎంత సహాయం చేసినా వాళ్ళు ఆ సహాయం మర్చిపోయి మనల్ని ఏలన చేస్తూ తక్కువ చేసి మాట్లాడడం చేస్తూనే ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని చుట్టుపట్టుకొని వీడియో ఎడిట్ చేసి వైరల్ చేయడం, ఇంకా మన అండర్-19 టీంతో గొడవ పెట్టుకొని పోట్లాడడం లాంటివి చేస్తూ మనల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. ఆ రోజు టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకుంది. ఇండియా తరపున రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధవన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మొదట వాళ్ళు చాలా స్ట్రగుల్ పడుతూ కనిపిస్తారు. స్లోగా ఆడడం వల్ల మొదటి 2 ఓవర్లలో జస్ట్ 9 రన్స్ మాత్రమే వచ్చాయి. మొదటి 5 ఓవర్లలో 28 రన్స్ మాత్రమే చేయగలిగారు. కానీ నెక్స్ట్ ఓవర్ నుండి రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ 4 బాళ్లలో 13 రన్స్ కొట్టి 5వ బాల్కు 6 కొట్టబోయి క్యాచ్ అవుట్ అయి వెళ్లిపోయాడు. రోహిత్ వెళ్ళాక క్రీజ్ లోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. అప్పుడే శిఖర్ ధవన్ LBW అవుట్ అవ్వడంతో ఇండియా ఇంకో వికెట్ కోల్పోయింది. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశీయుల పొగరు తలకెక్కింది. విరాట్ కోహ్లీ, రైనా స్కోర్ నైతే ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కానీ బంగ్లాదేశీ బౌలర్లు వీళ్ళిద్దరిని పెద్ద షాట్లు కొట్టకుండా ఆపుతున్నారు. 10 ఓవర్ల వరకు ఇండియా స్కోర్ 2 వికెట్లు కోల్పోయి జస్ట్ 58 రన్స్ మాత్రమే చేసింది. 11వ ఓవర్ నుండి ఇండియన్ బ్యాట్స్మెన్ పెద్ద షాట్స్ ఆడడం స్టార్ట్ చేశారు. సురేష్ రైనా ఈ ఓవర్లో 2 సిక్స్లు కొట్టి రన్ రేట్ పెంచుతున్నాడు. ఇంకో పక్క టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశీ బౌలర్లను ఉతకడం స్టార్ట్ చేశాడు. అప్పుడే కోహ్లీ అవుట్ అయ్యాక వచ్చిన పాండ్యా భారీ 6తో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ రైనా కూడా అవుట్ అయ్యాక స్కోర్ ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. పాండ్యా, యువరాజ్ అవుట్ అయ్యాక ధోని, జడేజా ఎలాగో కష్టపడి 146 రన్స్ వరకు తీసుకుని వెళ్లారు. ఇండియా బ్యాటింగ్ అయ్యాక బంగ్లాదేశీ ప్లేయర్స్ గ్రౌండ్ బయటికి వెళ్తూ ఈ మ్యాచ్ గెలిచినట్టే హంగామా చేయడం స్టార్ట్ చేశారు. ఇదే పొగరుతో గ్రౌండ్ లోకి బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. కానీ అసలైన కథ ఇక్కడే ఉంది. ఈ మ్యాచ్ బంగ్లాదేశీయుల కలలో కూడా వేధించే మ్యాచ్ అవుతుందని వీళ్ళు అస్సలు ఊహించలేదనుకుంటా. ధాటిగా స్టార్ట్ చేసిన బంగ్లాదేశీయులను 3వ ఓవర్లోనే మిథున్ను జడేజా అవుట్ చేసి బంగాలీలా పొగరు దించే ప్రయత్నం చేశాడు. టార్గెట్ చిన్నదే కాబట్టి ఇండియా గెలవాలంటే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయాలి. కానీ మిథున్ అవుట్ అయ్యాక షబ్బీర్, తమీమ్ గ్రౌండ్ అంతా ధాటిగా 6లు 4లు కొడుతూ భారత్ను ఓడించే దిశగా వెళ్తున్నారు. బంగ్లాదేశ్ జస్ట్ 5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి 55 రన్స్ చేసింది. కెప్టెన్ ధోని ఈ జోడీ విడగొట్టడానికి జడేజాను బౌలింగ్ అటాక్ కోసం దింపాడు. జడేజా కూడా కెప్టెన్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ 4వ బంతికే తమీమ్ను అవుట్ చేసి పెవిలియన్ దారి చూపెట్టాడు. ఇక్కడ ధోని తెలివిగా జడేజాతో బౌలింగ్ చేయించి తమీమ్ను స్టంప్ అవుట్ చేశాడు. ఇంకోవైపు బ్యాటింగ్ చేస్తున్న షబ్బీర్ బ్యాక్ టు బ్యాక్ 6లు 4లు కొడుతున్నాడు. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ మ్యాచ్ గెలిచినట్టే హంగామా చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే ధోని తన కంప్యూటర్ కన్నా ఫాస్ట్ ఉండే బ్రెయిన్ యూజ్ చేసి రైనాకు బౌలింగ్ ఇచ్చి వైడ్ బాల్ వేయమని చెప్పాడు. షబ్బీర్ రైనా బౌలింగ్లో కొట్టే ప్రయత్నం చేస్తాడని ధోనికి ముందే తెలుసు. ధోని హాఫ్ సెకండ్ కన్నా తక్కువ టైంలో షబ్బీర్ను స్టంప్అవుట్ చేసేశాడు. ఈ స్టంప్అవుట్ను క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన స్టంపింగ్ అని అంటారు. మళ్ళీ షకీబ్, ముర్తజా పెద్ద 6లు కొడుతూ మ్యాచ్ ఒకవైపు చేసేశారు. ఎవ్వరు బ్యాటింగ్ వచ్చినా పెద్ద 6లు కొడుతూ అవుట్ అయి వెళ్ళిపోతున్నారు. తర్వాత 3 ఓవర్లలో 3 బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. కానీ సౌమ్య సర్కార్ మాత్రం వేగంగా పరుగులు చేయడం స్టార్ట్ చేశాడు. లాస్ట్ 3 ఓవర్లలో 27 రన్స్ కావాలి. కానీ సౌమ్య సర్కార్ ఒక 4 కొట్టి నెక్స్ట్ బాల్కు అవుట్ అయిపోయాడు. బంగ్లాదేశ్ ఫ్యాన్స్లో కలవరం స్టార్ట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చిన మహమ్మదుల్లా బ్యాక్ టు బ్యాక్ 2 4లు కొట్టి భారతీయుల ఆశల మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు బంగాలీలకు 12 బాలలో 17 రన్స్ కావాలి. ఎప్పుడైనా 19th ఓవర్ అంటేనే భారత్కు అచ్చిరాదు. కానీ ఈసారి బుమ్రా మాత్రం అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశీయులకు 6 బాలలో 10 రన్స్ కొట్టాలి. ఇక్కడే మహేంద్ర సింగ్ ధోని తన లైఫ్లోని ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఒక్కో ఫీల్డర్ను తన తెలివితో సెట్ చేసి పెట్టి బాల్ హార్దిక్ పాండ్యాకిచ్చాడు. కానీ పాండ్యా వేసిన రెండో బాల్కే ముస్తఫిజర్ 4 కొట్టి రిక్వైర్డ్ రన్ రేట్ను 4 బాల్లలో 6 రన్స్గా చేశాడు. నెక్స్ట్ బాల్కే ఇంకో 4 కొట్టగానే మ్యాచ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. చాలా మంది టీవీలు ఆఫ్ చేసేశారు. ముస్తఫిజ్ రైమ్ 4 కొట్టగానే హ్యాపీగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బంగ్లాదేశ్కు చరిత్ర సృష్టించడానికి 3 బాలలో 2 రన్స్ మాత్రమే కొట్టాలి. ఇక్కడి నుండి ఒక్క సింగిల్ చేసిన మ్యాచ్ డ్రా అయిపోతుంది. ఇక్కడ ధోని మళ్ళీ ఒకసారి పాండ్యాతో మాట్లాడి ఫీల్డింగ్ మళ్ళీ సెట్ చేశాడు. 4th బాల్కు ఎక్కడైతే ధోని ఫీల్డర్ను సెట్ చేశాడో అక్కడికే ముస్తఫిజర్ షాట్ కొట్టాడు. బాల్ డైరెక్ట్గా వెళ్ళి ధావన్ చేతిలో పడిపోయింది. ఇంకా బంగ్లాదేశ్కు 2 బాలలో డ్రా కోసం 1 రన్ కొట్టాలి. గెలవడానికి 2 రన్స్ కొట్టాలి. 5వ బాల్ మహమ్మదుల్లా పెద్ద షాట్ ఆడబోయి జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్కు బలైపోయాడు. లాస్ట్ 2 బాలలోనే 2 వికెట్లు పడడంతో ఆఖరి బాల్కు బంగ్లాదేశ్ డ్రా చేసుకోవాలంటే 1 రన్ కొట్టాలి. విన్ కోసం 2 రన్స్ కొట్టాలి. టీవీల ముందు కూర్చున్న జనాలు నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ చూస్తున్నారు. లాస్ట్ బాల్ బ్యాట్స్మెన్ కు తాకకుండా వెనక్కి వెళ్లిపోయింది. బ్యాట్స్మెన్స్ అయితే రన్ కోసం పరిగెడుతున్నారు. కానీ వికెట్ల వెనకాల ధోని రెడీగా ఉన్నాడు. ధోని ఆ బాల్ త్రో చేయకుండా చిరుతలా పరిగెత్తి బ్యాట్స్మెన్ క్రిజ్లోకి రాకముందే వికెట్లను కొట్టేశాడు. ఇలా ధోని మాస్టర్ మైండ్ తో ఇండియా ఈ మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం మీద ఓడిపోకుండా కాపాడాడు. కొన్ని నిమిషాల క్రితం నాగిన్ డాన్స్ చేసిన బంగ్లాదేశీ ప్లేయర్ల ముఖం మొత్తం మాడిపోయింది. పెట్టుకుంది మామూలు కెప్టెన్తో కాదు, బాబ్తో అని అప్పుడే వీళ్ళకు అర్థమైందనుకుంటా. ఇలా టీమిండియా పిల్ల బచ్చాగాళ్లకు గుణపాఠం నేర్పింది. ధోనిని ఇష్టపడే వాళ్ళు వీడియోకి లైక్ చేసి MSD అని కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.